పెండింగ్ బిల్లులు ఇచ్చేదన్నాడు గన్ పార్క్ ముందు మాజీ సర్పంచ్ల ఆందోళన. కేసీఆర్ మమ్మల్ని నిర్లక్ష్యం చేసిండు, గత కాంగ్రెస్ ప్రభుత్వం అయినా పట్టించుకోవాలి, బిల్లులు రిలీజ్ చేయకపోతే ఎంపీ ఎన్నికల్లో నామినేషన్లు వేస్తామని హెచ్చరిక. పెండింగ్ లో ఉన్న బకాయిలు విడుదల చేయాలని మాజీ సర్పంచులు డిమాండ్ చేశారు. గత 5 ఏళ్లు గ్రామాలను ఎంతో డెవలప్ చేశామని, కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ గ్రామ పంచాయతీలకు ఎన్నో అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు. చలో హైదరాబాద్ పిలుపులో భాగంగా గురువారం పెద్ద సంఖ్యలో మాజీ సర్పంచులు గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్నారు. గత ప్రభుత్వంలో సర్పంచులు కొంత ఇబ్బంది పడ్డారు, చాలా మంది సర్పంచులు ఇబ్బంది పడ్డారు. మరి వీళ్ళు పెండింగ్ బిల్లులు అంటే వీళ్ళ సొంత జేబులోకి వెళ్ళి పెట్టినలా, మరి ఏంది, ఎట్లా పెట్టిండ్లు, మరి సర్పంచులు ఎందుకు ధర్నా చేస్తాను అనేది తెలియాలి. వీళ్ళు ఏమంటారు, పెండింగ్ లో ఉన్న బిల్లులు విడుదల చేయాలి, గత 5 ఏళ్లలో గ్రామాలను ఎంతో డెవలప్ చేశామంట. మీరు గ్రామాలను డెవలప్ చేసేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకుండా గ్రామాలను డెవలప్ చేయడం అనేది అసాధ్యం. ఎందుకంటే సర్పంచుల కథలు ఏందో తెలుసు గ్రామాలల్లో. అసలు సర్పంచులకు విజన్ ఉంటుందా, ఒక గ్రామాన్ని పట్టించుకుంటాడా, వాడు గ్రామాన్ని డెవలప్ చేస్తారా లేదా అనేది దాదాపుగా అందరికీ తెలుసు ప్రజలకు. ఒక్క సర్పంచ్ కూడా ఊర్లల్లో గ్రామాన్ని పట్టించుకోడు. వాడు గెలిచింది మొదలు ఇక దందాల మీదనే ఉంటాడు. అసలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీ సర్పంచ్ ఎప్పుడన్నా మీ కాలనీలల్లో తిరుగుతారా గెలిచినాక, అవి గట్ల తిరిగేటోళ్లను ఖచ్చితంగా గెలిపించుకోవాలి. మీరు వారానికి ఒక్కసారన్నా, 15 రోజులకు ఒక్కసారన్నా గ్రామం ఎంత ఉంటే తిప్పి కొడితే 10 వార్డులు ఉంటాయి. మేజర్ గ్రామం అయితే 10,000 జనాభాతోటి ఒక 14-15 వార్డులు ఉంటాయి. ఇక చిన్న గ్రామాలు అయితే 5-6 వార్డులు ఉంటాయి. ఈ 15 గ్రామాలని నెలల్లో 2 సార్లు తిరగవచ్చు, కానీ తిరగరు. నీళ్ళు వస్తానయా, మీ కాలనీకున్న రోడ్లు ఎట్లున్నాయి, మీ కాలనీలో చెత్త చెదారం ఉన్నదా, తిని పారేసినవి బయటపడేస్తాన్లా, చెత్త కుండీలోనే ఎత్తాన్లా. కేసీఆర్ వచ్చినాక ఒక అద్భుతమైన పని ఏం జరిగిందంటే, చెత్తను తీసుకుపోవడానికి తడి చెత్త పొడి చెత్త తీసుకుపోవడానికి వాహనాలు పెట్టాడు. వీటి మీద అవగాహన కల్పిస్తాన్లా, దోమలు ఉన్నాయా, దోమలు ఏ స్థాయిలో ఉన్నాయి, రాత్రిపూట్ల బుగ్గలు వస్తానయా, వీధి లైట్లు వెలుగుతానయా, ఇవి పట్టించుకునే సర్పంచ్ ఎవడన్నా అవగాహన ఉన్నాడా? వానికి ఏం కావాలి, 20 లక్షలు 30 లక్షలు ప్రజల మీద గుప్పుతాడు, వాడు గుప్పి గెలుస్తాడు. ఇక గెలిచినాక 20 లక్షలు ఎట్లా రికవరీ చేసుకోవాలి, దీని మీద పడతాడు. అంతరం జరిగేది ఇదే. మళ్ళా వస్తానే స్థానిక ఎన్నికలు, జర మైండ్లో పెట్టుకోర్రి. ఊర్లో సర్పంచ్ ఎన్నికలు ఇంకా అత్యంత దారుణమైన స్థితిలో జరుగుతాయి. రాష్ట్ర ఎన్నికల కంటే భయంకరమైన సర్పంచ్ ఎన్నికలు. అంటే అక్కడ అయినోడు ఉంటాడు, కానోడు ఉంటాడు, ఓటేయలేదని వంతోడు శత్రుత్వం, విపరీతమైన తాగిపించుడు. మా ఊర్లో జరిగింది అయ్యా, మా గ్రామంలో చూడలేకపోయినాం. ఒక లారీ సీజన్ తాగిపించిండట, ఒక లారీ సీజన్ తాగిపించిండట మా సర్పంచ్. ఇప్పుడున్న సర్పంచే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆయన. తావుడు సిగ్గు అనిపించింది నాకు. సాయంత్రం కాగానే ఒక 300 మంది పోయేదట ఆయన ఇంటికి. విపరీతమైన తాగుడు. ఇక అలాంటిది అనేక ఊర్లలో జరుగుతాయి. మా ఊరి గురించి చెప్పిన, ఏదో ఆయన కించపరచడానికి కాదు, కానీ అంటే ఆ స్థాయిలో సర్పంచ్ కోసం గెలవడానికి ప్రతి ఒక్కడు ఆ స్థాయిలో తాగిపిస్తారు. మరి 50 లక్షలు సర్పంచ్ ఎన్నికల మీద ఖర్చు పెట్టే బదులు ముందే ఆ 50 లక్షలు మీకు నిబద్ధత ఉంటే, అంటే మీకు గుల ఉన్నది కాబట్టి పెట్టుడు, మీకు ప్రజలను ఏదో ముద్దు చేయాలనో, గ్రామాన్ని ఏదో ముద్దు చేయాలనో కాదు. సర్పంచ్ కాగానే వ్యవహారం కూడా మారుతుంది. ఇక కొంచెం ఈ షర్ట్ ఇట్లా వెనకపోతుంది, తెల్ల షర్ట్ వచ్చి ఒంటి మీద పడుతుంది. ఇన్ని రోజులకి ఇట్లా ఓట్ల కోసం ఇట్లా దండం పెట్టినట్టు కాస్త ఇట్లా అవుతాడు. ఏందో నువ్వు వేసినావురా ఓటు, నాకు తెలియదారా, వాడు చెప్పలేదారా, ఇట్లా వస్తాయి మాటలు. కాబట్టి పైసలు ఎవడైతే సర్పంచ్ల కోసం ఖర్చు పెడతాడో ఎక్కువగా, తాగుర్రి తినుర్రి వానికి ఓట్లే ఎక్కుర్రి. ఎందుకంటే వాడు అంతా మనం రికవరీ చేసుకోవాలి. వాడు గ్రామాలు నాశనం అయ్యడానికి కారణం ఏంటంటే సర్పంచ్లను సరిగ్గా ఎన్నుకోలేకపోవడం. దానివల్లనే వీళ్ళకి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మరి వీళ్ళకని గత ప్రభుత్వంలో ఇబ్బంది పడరట, బాగా డెవలప్ చేసిందట, బాగా డెవలప్ చేసింది వీళ్ళేనట. రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకుండానే డెవలప్ చేసిందట.